పనికిరానటువంటి గాడిద, విలువలేనటువంటి గాడిద యేసు ప్రభువుని ఎప్పుడైతే ఎక్కించుకుందో గాడిదకి విలువ పెరిగిపోయింది. గాడిద పిల్లని తోలుకొచ్చారు, గాడిద మీద కూర్చున్నాడు ఆయన, బట్టలు వేశారు, దాని మీద కూర్చున్నాడు. గాడిద నడుస్తూ ఉంటే ఆ గాడిదకి ఏం పరుస్తున్నారు? బట్టలు పరుస్తున్నారు. బట్టల మీద ఆయన గాడిద నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ గాడిద అనుకుంటుంది కదా, ఎవరు గాడిద? నేనే. గాడిద అనుకుంటుంది. గాడిద యొక్క ఆలోచన ఎలా ఉందో మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. కొద్దిసేపు ఏంటంటే వాక్యం ఈరోజు పండుగ కదా. గాడిద యొక్క ఆలోచన, నేను ఇప్పటి వరకు ఎక్కడ బ్రతికాను? గచ్చులో, రొచ్చులో, అపవిత్రతలో, మురికిలో, దుర్వాసన కొట్టేటువంటి ప్రదేశంలో నేను బ్రతికాను. ఇప్పుడు ఎక్కడున్నాను? నేను వస్త్రాల మీద నడుస్తున్నా. ఎంత ఆనందం వచ్చాడు! యేసు ప్రభుని వాహనముగా మోసిన తరువాత తన జీవితం అంతా కూడా మారిపోయింది. విలువలేనటువంటి ఆ గాడిదకు యేసయ్యను మోయట ద్వారా విలువ వచ్చేసింది. అది ఆనందపడిపోతుంది, సంతోషపడిపోతుంది. వెళ్తా ఉంటే అందరూ ఏం చేస్తున్నారమ్మా? బట్టలు పరిచేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా నడవలేదు కదా, ఎలా ప్రజలు చూడు నన్ను ఎంత ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆనందం తట్టుకోలేకపోతాను. ఆ గాడిదకి ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువుని మోయట ద్వారా. ఆ గాడిదకి ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువుని మోయట ద్వారా. యేసు ప్రభువుకి నువ్వు వాహకముగా ఉంటే, ప్రభువును నీవు మోస్తే నీ జీవితము కూడా అంత సుందరమైనటువంటి జీవితముగా మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ గాడిద యొక్క ఆలోచన చూడండి. ప్రభువుని మోస్తాము. ఆ గాడిద పిల్ల ప్రభువుని మోయగలదా? ప్రభు సుమారు ఎన్ని కేజీల బరువు ఉన్నాడమ్మా? 80 కేజీల బరువు ఉన్నాడు ఆయన. ఎన్ని కేజీలు ఉన్నాడమ్మా? 80 కేజీల బరువు ఉన్నాడు యేసు ప్రభు. తన శరీరంలో రక్తం ఎంత ఉంది? యేసు ప్రభు శరీరంలో 6.5 లీటర్ల రక్తం ఉంది. సిలువ మీద 6 లీటర్ల రక్తాన్ని ఆయన కాల్చేశాడు. శరీరంలో రక్తం లేదు. నీకోసం నా కోసము తన శరీరం రక్తాన్ని అంతా కూడా కార్చేశాడు. 80 కేజీలు ఉన్నటువంటి యేసు ప్రభువుని గాడిద మోయగలదా? గాడిద పిల్ల మోయగలదా? ఎంతవరకు ఎవరు ఎక్కనటువంటి గాడిద పిల్లది. గాడిద పిల్ల కాబట్టి ఆ పిల్ల 80 కేజీలు ఉన్న యేసు ప్రభువుని మోయగలదా? భారమే. కానీ ఈ ఆనందంలో, ఈ సంతోషంలో అది బరువునే మరిచిపోయి సంతోషముగా ఆ బట్టల మీద నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పలేనటువంటి ఆనందం దానికి కలిగిపోతుంది. చప్పటి పెట్టండి, చప్పటి పెట్టండి. ఆ ఆనందం నువ్వు పొందుకోవాలి అంటే, ఆ ఆనందం నువ్వు పొందుకోవాలంటే, ఆ సంతోషం నువ్వు పొందుకోవాలంటే యేసు ప్రభువును మోయాలి. ఆ రోజు యేసు ప్రభు ఉన్నాడు కదయా, ఆయన మోసాను. మరి ఇప్పుడు ఎట్లా యేసు ప్రభు లేరు కంటే యేసు ప్రభువును మోయాలి. ఈ పవిత్ర గ్రంథమే యేసు ప్రభు, వాక్యమైనటువంటి దేవుడు. ఈ గ్రంథాన్ని మోయాలి, ఈ గ్రంథాన్ని మోయాలి. ఆయనకు వాహనంగా సువార్త పరిచర్యలో వాక్యాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రభువును మోసేటువంటి వాహనముగా ఉన్నప్పుడు నీ జీవితం యొక్క స్థితి అంతా కూడా మారిపోతుంది. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తాము. కాబట్టి ఈరోజు మానికమ్మల ఆదివారం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. తర్వాత వచ్చి చదువు. సువిశేషంలో ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరిచారు. ఏం పరిచారమ్మా? ఏం పరిచారు? వస్త్రాలు అంటే వస్త్రాలంటేనమ్మా దుస్తులంట. కొంచెం ఫ్యాషన్. దుస్తులంటే బట్టలు పరిచారంట. బట్టలు పరచడం ఏంటి? బట్టలు పరచడం ఏంటమ్మా? మనం కూడా బిషప్ గారు పోపు గారు దూతలు, కొత్తగా గురువులు వాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? బట్టలు పరిచి మన వారిని తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంతేనా? బట్టల చేత అలంకరించబడుతుంది. అలంకరణ దారి పొడవున ఆ ప్రభు వెళ్ళేటువంటి మార్గంలో అలంకరణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ బట్టల చేత
అలంకారం అనేది దేనిని చూపిస్తాము? ఈ బట్టల చేత అలంకరణ దేనిని చూపిస్తామని వాక్య భాగం మనం చూసినట్లయితే, మనిషికి విలువనిచ్చేదేంటి? బట్టలే. చింపిరి బట్టలు వేసుకొచ్చినటువంటి వ్యక్తిని, పట్టు వస్త్రాలు వేసుకొచ్చిన వ్యక్తిని, వీళ్ళిద్దరిలో ఎవరికి విలువిస్తారు మీరు? అవునా? అందరం కూడా మంచి బట్టలు వేసుకున్నాం, అందరూ కొత్త బట్టలు అన్నీ వేసుకున్నాం. వాటిలో ఖరీదైనటువంటి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చూస్తారా చూడరా? ఇంకా ఎంత ఉంటుందమ్మా ఈ చీర? ఎంత ఉంటుంది? మీరు కట్టే చీరలు ఎంత? 500, 600, 1000 రూపాయలు లేదా 1500 కడతాం. ఒక 25,000, 30,000 ఖరీదైన చీరలు కట్టుకొచ్చారనుకోండి, వాళ్ళంతా మీరు చూస్తారా చూడరా? ఆ మనిషికి విలువిస్తారా ఎవరా? వీడు బాగా ధనవంతులు, పట్టు వస్త్రాలు కట్టుకున్నారు అని చెప్పి వాళ్ళంక మనము చూస్తాం. అంటే వస్త్రాలు మనిషికి విలువనిస్తాయి. కాబట్టి ఈ వస్త్రాలు తీసి ఆ ప్రభు యొక్క పాదముల చెంత వేస్తున్నారంటే, వస్త్రాలకి విలువిస్తారా? ప్రభుకి విలువిచ్చారా? నేను విలువైనవి అనుకున్నటువంటి వస్త్రాలను తీసుకుని వచ్చి ఎక్కడ వేసేస్తున్నారు? ప్రభు యొక్క పాదముల చెంత వేసేస్తున్నారు. అంటే వీటికన్నా విలువైనటువంటి వాడు నా ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనిషి యొక్క ఐశ్వర్యాన్ని, మనిషి యొక్క గొప్పతనాన్ని వస్త్రాలు తెలియజేస్తాయి. రాజుగారు ఏం వేసుకుంటాడు? రాజవస్త్రాలు వేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆ వస్త్రాలు తీసి, ఇవి గొప్ప వస్త్రాలు అనుకున్నటువంటి వ్యక్తి ఆ వస్త్రాలు తీసి ప్రభు ముందు పెట్టేశాడు. అలాగే పోలీస్ వాళ్ళు ఉంటారు. పోలీస్ వాళ్ళు ఒక వస్త్రాలు వేసుకుంటారు, పోలీస్ డ్రెస్. దానికి ఆ వస్త్రాలను బట్టి అతనికి విలువ. అతను మామూలుగా వచ్చాడు అనుకోండి, మామూలుగానే మాట్లాడతాం మనం అందరం. ఆ డ్రెస్ వేసుకుని వచ్చాడు అనుకోండి, కొంచెం దూరంగా ఉండి మాట్లాడతాం. అవునా? కాబట్టి వస్త్రాలను బట్టి ఆయనకి విలువ వచ్చిందా? మనిషిని బట్టి విలువ ఉంది ఆయనకి? వస్త్రాలను బట్టి. గురువులను చూద్దాం. గురువు అంగీ వేసుకుని వస్తారు. ఆ అంగీని చూసినప్పుడు, ఆ అంగీని బట్టి అయిపోయిందా? నువ్వు ఎక్కడ నుండి పిలిచేస్తుంటే అందరూ నీ ఇంకే చూస్తున్నారు వాక్యం వదిలేసి. యాజకుల వస్త్రాలు అంటే గురువులు వేసుకునేటువంటి వస్త్రాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? మామూలుగా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఆ గురువుకి ఆ వస్త్రాలను బట్టి ఆయనకి విలువ. కాబట్టి మనిషికి మిలిటరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు డ్రెస్ వేసుకుని వస్తున్నప్పుడు మనం వెంటనే గమనించి వీళ్ళందరూ ఇక్కడ మిలిటరీ వాళ్ళు. ఆ వస్త్రాన్ని బట్టి వాళ్ళకి విలువ వస్తుంది. అవునా? కాబట్టి ఆ విలువైనటువంటి వస్త్రాలను తీసి ఎక్కడేస్తున్నారు? ప్రభు యొక్క పాదముల ముందు ఇక్కడ అలంకరిస్తున్నారని వాక్యం మనకి తెలియజేస్తాం. కాబట్టి నీకు విలువైనది నువ్వేదనుకున్నావో అది ప్రభు యొక్క పాదాల చెంత పెట్టినప్పుడు నీకు సంతోషము, ఆనందం అనేది కలుగుతూ ఉంది. తర్వాత వచ్చిన చదువు. దారి పొడవున తన వస్త్రములు పరిచిరి, కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. కొంతమంది ఏం చేస్తారమ్మా? చెట్లు కొమ్మలు, రెమ్మలు ఇవి వేస్తున్నారు. యేసు ప్రభు ఆ దారి గుండా వస్తున్నాడు. ఇక్కడ ఈ రోడ్డు నుంచి బయలుదేరి ఇటు వస్తున్నాడు అనుకోండి. దారిలో ఎండి లేవు, అందరు కూడా పనులు చేసుకుంటున్నారు, పొలాల్లో ఉన్నారు. పొలాల్లో ఉంటే ఎవరు వస్తున్నారయ్యా? యెరూషలేము వస్తున్నాడంట యేసు ప్రభు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నా ఇవ్వడానికి ఏమీ లేవు. అందుకని ఏం చేస్తారంటే తన చేతిలో ఉన్నటువంటి కొడవలను బట్టి, కత్తిని బట్టి ఆ పక్కన మొక్కలన్నీ కూడా అదిగో నరికేసి ఆ కొమ్మలు, రెమ్మలు, పూలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ ప్రభు వచ్చేటువంటి గాడిద ముందు ఆ యొక్క నడకలో వేసేస్తున్నాడు. వేసేస్తుంటే మరి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఉన్నటువంటి స్థితి ఏంటంటే పొలంలో ఉన్నారు, వాళ్ళందరూ దారిలో ఉన్నారు. మరి ఇంటి దగ్గర ఉంటే ఇంకేమన్నా వేసేవాళ్ళేమో. దారిలో ఉన్నారు. ఉన్న స్థితినే ప్రభువుని ఆరాధించడానికి వాళ్ళు మలుచుకున్నారు. కొంతమందిని మనం అడుగుతూ ఉంటాం, ఓ పాట పాడమన్నా, మైక్ లేదుగా నేను ఏం పాడను అంటది.
మైక్ లేదుగా నేనేం పాడనని పాడరు. ఇక్కడ ఉన్న స్థితినే నువ్వు ఆరాధన చేయడానికి నువ్వు ఉపయోగించుకోవాలి. అంతేగాని లేని దాని గురించి నువ్వు అది ఉంటే నేను బాగా ప్రభువుని స్తుతిస్తాను, అది లేదు కాబట్టి నేను పాడలేను, స్తుతించలేను. వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మునీశ్వరుడు ఉన్నాడంట. అవలేదు టైం. ఒక మునీశ్వరుడు ఉన్నాడంట. ఈ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే అక్కడికి ఒక ఎలుక అక్కడికి వచ్చిందంట. మునీశ్వర, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటుంటే పిల్లులు నా ఎంటకు పడి నన్ను తినేయటానికి చూస్తున్నాయి. నాకు చాలా భయముగా ఉంది, కాబట్టి నన్ను పిల్లిగా మార్చేయాలి. అప్పుడు ఆయన అన్నాడంట, వద్దయ్యా, నిన్ను సృష్టించిన దేవుడు ఎలుకగా సృష్టించాడు కాబట్టి నువ్వు ఎలుకగానే ఉండు. లేదు, నాకు రోజు భయంతో బతుకుతున్నాను, పిల్లిగా మార్చమన్నాడు. ఎంత చెప్పినా వినల. అప్పుడు ఆయన ఏదో ఒక మంత్రం పెట్టి ఏమైపోయింది, అది పిల్లి అయిపోయింది. వెళ్ళు అన్నాడు. ఇప్పుడు హాయిగా తిరుగుతూ ఉంది అడవిలో. తిరుగుతూ ఉన్నాక కుక్క వచ్చింది. కుక్కలు వెంటాడుతాయి ఈ పిల్లిని తింటానికి. ఈ బాధ భరించలేక మళ్ళా స్వామి దగ్గరికి వచ్చిందంట. స్వామి, నన్ను కుక్కలాగా మార్చేయి, కుక్కలు వెంటాడుతున్నాయి, నన్ను ఏ రోజైనా చంపేస్తాయి అని అంటే వద్దు అని చెప్తే వింటలా. మనం కూడా అంతే, వినం చెప్పింది వినం. నేను చెప్తున్నా కదా, నా మాట విను అంటే వింటలా. సరే నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ వెంటనే మంత్రం వేసి ఏమైపోయింది, అది కుక్క అయిపోయింది. చక్కగా తిరుగుతాం. ఈ కుక్కగా తిరుగుతున్నప్పుడు కుక్కను తినేటువంటి జంతువులు, అడవి కుక్కలు ఏంటంటే అడవి హైనీ ఉన్నాయి కదా, అవి తినేస్తాయి కదా, అవి వెంటాడతాయి. హైనీ పళ్ళు బాగా ఉంటాయి దానికి, చూసావా బాగా, టీవీలో చూసుకుంటావా, హైనీ. అవి కుక్కలను కూడా చంపేస్తాయి, అన్నిటిని చంపేసి తినేస్తాయి. అవసరమైతే ఒక 7-8 ఏకమైపోయి ఏనుగుల్ని, సింహాలని కూడా తినేసేస్తాయి. వాయు వెంట పడుతున్నాయి. వద్దయ్యా, నన్ను ఒకసారి నువ్వేం చేస్తామంటే పులిగా మార్చాయి. ఈ అడవికి రాజు పులే, దాన్ని తినేది ఏది కూడా లేదు, నేను రాజులా బతుకుతాను, ఇక నాకే భయం ఉండదు అని చెప్పి వెంటనే ఏం చేశాడంట, అయ్యా రాజుగా బతకాలంటే చాలా కష్టము, చాలా బాధలు ఉంటాయి, అడవిని పరిపాలించాలయ్యా అని చెప్పి, లేదు నేను పరిపాలిస్తాను కాబట్టి నేను రాజుగానే ఉంటాను అన్నప్పుడు మళ్ళీ ఆయన మంత్రం ఇచ్చి ఏమైపోయింది, రాజు పులి సింహం అయిపోయింది. సింహం అయిపోయిన తర్వాత ఒకరోజు కొడుకుని ఆలోచిస్తుందంట, నా పూర్వ జన్మ ఎలాంటిది, ఎలుక, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, పిల్లి నుంచి ఎక్కడికి వచ్చాను, కుక్క నుంచి ఎక్కడికి వచ్చాను, సింహానికి వచ్చేసాను, ఇక నాకు తిరగలేదు. ఈ అడవిలో ఏదైనా సరే నన్ను మించినటువంటిది లేదు అని చెప్పి ఆలోచిస్తా అలాగే ఒక పూటంతా కూడా అలాగే ఉండేసరికి బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుంటే ఆహారం కోసం అడవిలోకి వచ్చింది. చూసింది ఎక్కడక్కడ ఒక జంతువు కనబడతలా, ఎక్కడక్కడ ఒక జంతువు కూడా కనబడతలా, మునొక్కడే కనబడుతున్నాడు. అడవిలో ఎవ్వరు ఎక్కడ కనబడతలా. ఆకలి తెచ్చుకోవాలి, అది మునిని తినేస్తే సరిపోలా అని చెప్పి ఒక్కసారిగా ముని దగ్గరికి వచ్చేసి, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను ఇప్పుడు చంపి తినేస్తున్నానని స్పీడ్గా ముని మీదకి వచ్చేసాను. ఆయన మంత్రశక్తులు ఉన్నాయి కదా, వెంటనే నీళ్లు తీసుకుని మంత్రించేసి దాని మీద వేసేసాడు. ఏమైపోయింది, ఎలుక అయిపోయింది. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండాలి తప్ప నువ్వు దానిని పెచ్చుగా ఆలోచన చేసావంటే నువ్వు ఎక్కడికి వస్తావు, మళ్ళీ మొదటికే వచ్చేస్తావు. అందుకని ఇక్కడ వాక్య భాగం, దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఆరాధించాలి. అంతేగాని గురువు అయితే నేను పూజలు చేస్తా, ఉపదేశకుడిని అయితే నేను వాక్యం ఇంతకన్నా బాగా చెప్తా, లేదు మైక్ ఉంటే నేను
గొప్ప గొప్ప పాటలు పాడతారు. లేదా డ్రమ్ కొట్టండి రా అని మనం చెప్తే ఇది కాదండి, ఇదేదో ఉంటుంది, అది కాదు, 3 ఉంటాయి కదా. కాంగో ఉంటే మెసరు, కాంగో ఉంటే నేను అద్భుతంగా కొడతాను. ఇది కొట్టలేకపోతున్నావు, కాంగో కొడతాను. అంటే మనం ఇక్కడ దారిలో మట్టలు వేసేటువంటి, కొమ్మలు నరికేటువంటి వారిని బట్టి ఏమి నేర్చుకోవాలంటే ఉన్న స్థితిలోనే నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి తెలుసుకోవాలి. ఆ దగ్గర ఏమీ లేవు, కత్తి ఒకటి ఉందంతే. ఏం చేశాడు? ఆ కొమ్మలు రెమ్మలు అవి నరికి అక్కడ మనకి పడేసినట్లు వాక్యం మనకి బోధిస్తాం. కాబట్టి ఈ కొమ్మలు రెమ్మలు వేయటంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. చెట్లు ఆకాశం వైపు పెరుగుతా ఉంటాయి. ఆకాశం అంత ఎత్తు పెరుగుతా ఉంటాయి, పైకి పెరుగుతా ఉంటాయి. నా అంత ఎత్తు ఎవరూ పెరగలేరు, నా అంత ఎత్తు ఎవరు పెరగలేరని చెట్లు చూపిస్తాయి. సూచన, గర్వానికి సూచన చెట్లు. ఇల్లు కన్నా, డాబాల కన్నా, వాటర్ ట్యాంకుల కన్నా ఎత్తుగా ఉంటాయి చెట్లు. ఈ చెట్టు ఎత్తును చూపిస్తూ ఉంది, గర్వం. నాకన్నా ఎత్తు ఎవరు లేరు, నాకన్నా ఎవరు పాటలాడారు, నాకన్నా ఎవరు చెప్పలేరు, నాకన్నా ఎక్కువ డ్రెస్ చేయలేరు, నాకన్నా ఎక్కువ మేకప్ ఎవరు వేసుకోలేరు, నాకన్నా ఎక్కువగా పరుగులు తీయలేరు, నాకన్నా ఎక్కువగా ఎవరు చదవలేరు, నాకన్నా ఎక్కువగా సంఘమును నేను నిర్వహించిన విధముగా ఎవరు కూడా నిర్వహించరు. అనేక రకాలైనటువంటి గొప్పలు ఉన్నాయి. నేను ఆ పొగరు చూపించేటువంటి ఆ చెట్ల కొమ్మలను ఏం చేశారమ్మా? నరికేసి ఎక్కడేశారు? ప్రభు యొక్క పాదాల దగ్గర. నీలో ఉన్నటువంటి గర్వాన్ని తగ్గించి కొమ్మలు రెమ్మలు నరికినట్లుగా నరికి నువ్వు ఎక్కడేయాలి? ప్రభు యొక్క పాదాలు చెందేయాలని ఇక్కడ వాక్యం యెరూషలేము దేవాలయం చేసేను బట్టి వాక్యం మనకి బోధిస్తూ ఉంది. వాక్యం కొద్దిసేపు ఉన్నారు కదా, వికెట్లు పడిపోతున్నాయి, తలల చేతని. మరి అక్కడ పాలెంలో ఆ రోజు చెప్పే కదా మీకు ప్రార్థన 11:30కి మొదలుపెట్టే వాక్యం 3 గంటల వరకు చెప్పాను. ఇంతనే ఉన్నారు, అప్పటికి కూడా వెళ్ళా. ఆల్ నైట్ ప్రేయర్లో 3:30 గంటల సేపు విన్నారు వాక్యం. వాళ్ళు ఆ రోజు నన్ను రమ్మని వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తే మాస్టర్ గారు వెళ్ళాను. మనం మొదలుపెట్టి ఒక 40 నిమిషాలు అయింది, ఇంకొక 20 నిమిషాలు ఉంది వాక్యం. కాబట్టి వాక్యం వినటానికి మనము ఆసక్తి కలిగినప్పుడు మన జీవితంలో ఆనందము, సంతోషం అనేది మనకు కలుగుతూ ఉంది. తర్వాత వచ్చిన చదువు, యేసుకు ముందు వెనుక వచ్చుచున్నటువంటి ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున హోసన్నని ఆ విజయ ధ్వానములు పలుకుతుంది యేసు ప్రభు. ఇప్పుడు మనం వాక్య భాగం అంతా కూడా మనం విన్నాం. మనము విన్నాం. ఏం జరుగుతుందంటే ఇక్కడ యేసు ప్రభు యెరూషలేముకి వస్తున్నారు. ఎవరు మోస్తున్నారు యేసు ప్రభుని? గాడిద మోస్తుంది. ఇప్పుడు గాడిద గురించి కూడా ఒక నిమిషం మాట్లాడుకుందాం. గాడిద ఎప్పుడన్నా వస్త్రాల మీద నడిచిందమ్మా? ప్రభువును నమ్ముకో, నువ్వు నడుస్తావు. గాడిద ఎప్పుడన్నా చెట్లు, రెమ్మలు, కొమ్మలు, పూలు పరిసి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? లేదు. ప్రభువును నమ్ముకో, నీకు ప్రజలు నిన్ను ఆహ్వానిస్తారు. దేవుని ఆహ్వానంతో పాటు ప్రజలు కూడా నిన్ను ఆహ్వానిస్తారు. ఇంకా గాడిద యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఆ ఆనందంతో ప్రభువుని మోసుకుని యెరూషలేము దగ్గరికి వచ్చేసింది. వచ్చిన తరువాత యేసు ప్రభు నెమ్మదిగా దిగాడు, గాడిద నుంచి దిగిన తర్వాత ఇప్పుడు గాడిద పిల్ల అనుకుంటుంది. ఇప్పుడు వరకు ఎలా ఉంది? చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇంత ఆనందాన్ని ఎవరు కూడా పొందలేదు, నాకు మాత్రమే దక్కిందని సంతోషంతో, ఆనందంతో ఏం చేసింది? పరుగున వెనక్కి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి చెప్పింది,
నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? హీన స్థితిలో ఉన్నాను, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను, అపవిత్రతలో ఉన్నాను, మురికిలో ఉన్నాను, శాపములో ఉన్నాను, చాలా దుర్గంధంలో నేను జీవించాను. కానీ యేసయ్యను మోసుకుని వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలా ఉందో చూడు, ఎంత ఆనందమో. ఇదంతా యజమానికి చెప్పింది. కాబట్టి ప్రజలు నన్ను ఎలా ఆహ్వానించారో అని చెప్పినప్పుడు చెప్పేసి మళ్ళీ వెంటనే వచ్చేసింది, ఊరిలోకి వచ్చేసింది. సంతోషంగా ఉంది కదా, ఊరిలోకి వచ్చేసింది. మీరు పిల్లాడికి కొత్త బట్టలు కొనివ్వండి, ఆడు బట్టలు వేసుకుని ఇంట్లో కూర్చుంటాడా? ఏం చేస్తాడు? అందరికీ చూపించడానికి ఆడు పరుగురు బయటకు వచ్చేసి అన్నప్పుడు, రా ఎప్పుడు కొన్నావరా ఈ డ్రెస్ అంటే, మా మామ కొంది, మా తాత కొంది, ఇక్కడ అయిపోయింది కదా, ఇంకో చోటకి వెళ్తాడు, అందరికీ చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ గాడిద పిల్ల కూడా ఏం చేయాలనుకుందంటే, ప్రభువును మోసినటువంటి సంతోషాన్ని అందరికీ చెప్పుకోవాలని మరలా ఊరిలోకి వచ్చింది. ఊరిలోకి వచ్చి ఇందాక ఏం చేశారు? ప్రజలందరూ దానికి స్వాగతం పలికారు, ఆహ్వానించారు, పిలిచారు, మెత్తగా నడిపించారు. కాబట్టి ప్రజలు మళ్ళీ ఇప్పుడు నన్ను అలాగే నడిపిస్తారనుకుని ఆ సంతోషంతో పట్టణంలోకి వచ్చేసి తిరుగుతూ ఉంటే వచ్చేటువంటి వాహనాలకి, వెళ్ళేటువంటి వాహనాలకి గాడిద అడ్డంగా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారు? రాళ్ళేసి కొడుతున్నారు, కర్రలతో బాదుతున్నారు. గాడిద కుయ్యో మొయ్యో అని పరుగులు తీస్తూ ఉంది. అప్పుడు పరుగులు తీస్తుంది అనుకుంటుంది, ఇందాకడేమో నన్ను ఆహ్వానించారు, ఇప్పుడేంటి నన్ను కొడుతున్నారు? నువ్వు ప్రభువుని విడిచిపెడితే నీకు దుఃఖమే, ప్రభువుని మోస్తే నీకు సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని మోసినంతసేపు నీకు సంతోషమే, ప్రభువును ఎప్పుడైతే విడిచిపెట్టావో ఇక నీకు దుఃఖమే. ఈ దుఃఖంలో ఏం చేసిందో తెలుసా? పరుగున వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ ఊరు దగ్గరలోకి వెళ్ళిన తర్వాత దానికి పరుగు తీసిన దాని మీద లేదా దుఃఖంతో బాధతో ఏం చేసిందంటే ఒక కొండకు గుద్దుకుంది. కళ్ళు తిరిగినాయి అంట, ఒక కొండకి గుద్దుకుంది. పాప ఈ ఆనందం ఏం తినలేదేమో, అది కొండకు గుద్దుకున్న వెంటనే అదేమైపోయిందమ్మా? శిల అయిపోయింది. గాడిద శిల అయిపోయింది. ఎందుకు శిల అయిందంటే వాక్యములో రాయబడి ఉంది, ప్రభువుకి వాహనముగా వాడిన తర్వాత దాని మీద ఎవరును కూర్చుండకూడదు. అది గాడిదలాగానే ఉంటే దాని మీద ఇంకొకటి కూర్చోవచ్చు. కానీ ప్రభువుకి ఒకసారి వాహనంగా వాడబడిన తర్వాత అది ప్రభువులోనే ఉండాలి. ఒకసారి నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు ప్రభువుకే వాహనముగా ఉండాలి తప్ప మరలా నువ్వు లోకంలోనికి రాకూడదు. నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, జ్ఞాన స్నానం తీసుకున్నానయ్యా అని ఈ సంవత్సరం మనం చెప్పుకుంటాం. వచ్చే సంవత్సరము ప్రభువుతో సంబంధం లేకుండా మనము బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి నువ్వు ప్రభువును మోసిన తర్వాత నువ్వు యొక్క ప్రభువుగానే వాహనముగా శిలలా అయిపోవాలి. అది ఈరోజు గాడిద పిల్ల ద్వారా ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆఖరిగా వచ్చిన ధ్యానం చేద్దాం. చదువు. చాలు ఇక్కడ ఒక 10వ వచనం ధ్యానించుకుని ముగించుకుందాం. ఏంటి అక్కడ వచ్చినటువంటి కలకలం ఏంటి చెప్పది? ఈయన అక్కడ ఉన్న ప్రజలందరికీ ఎవరెవరున్నారు? ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు? యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు. శిష్యులు ఉన్నారా? లెక్క పెట్టండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. శిష్యులు ఉన్నారా? ఉన్నారు. తర్వాత అందులో పాత్ర గాడిద యొక్క యజమాని ఉన్నాడా? ఉన్నాడు. 2 రకాల ప్రజలు. ఆయన వెంబడించే వాళ్ళు శిష్యులు ఉన్నారు. తర్వాత గాడిదను పెంచి పోషించినటువంటి ఆ యజమాని కనబడుతున్నాడు. తర్వాత ప్రభువుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారు. ఒక గుంపు ఉందన్నమాట. ముందు వచ్చేటువంటి జనం, వాక్యం దగ్గర రాసి ఉంది. ఆయన యేసుకు ముందు 9వ వచనం, యేసుకు ముందు వెనక వచ్చు జనస. ముందెవరున్నారు? ముందెవరుంటారు? యేసు ప్రభుకు ముందు ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆయనకు ముందు ఎవరుంటారు? కార్యకర్తలు, జైలు కొట్టేవాళ్ళు ఉంటారు, మోసేవాళ్ళు ఉంటారు. అవునా? యేసు ప్రభు కూడా ముందు కొంత జనం ఉన్నారు, వెనక కొంత జనం ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యజమానుడు, గాడిద యజమానుడు. ఎంతమంది అయ్యారు? 4 రకాలు ఉన్నారు. ఇంకొక రకం ఏంటంటే దేవాలయమును దొంగల గుహగా మార్చినటువంటి సమూహం. యెరూషలేములో వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ.
దేవాలయం దగ్గర వ్యాపారం చేస్తున్నారు యెరూషలేములో ప్రభు వచ్చేసరికి. ఏం వ్యాపారం అక్కడ? గొర్రెలను అమ్ముతున్నారు. గొర్రె ఎంత ఉంటుంది? 5,000 ఉంది అనుకున్నాం, 10,000కి అమ్ముతున్నారు. పావురాలు జత ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంది అనుకున్నాం, 300కి అమ్ముతున్నారు. అవునా? మనం వెళ్ళి కొంటాం, తిరణాలకు వెళ్ళి కొంటాం కదా. బయట కొంటే ఎంత? అది 10 రూపాయలు. అక్కడికి వెళ్ళి కొంటే ఎంత? ఎక్కువ కట్టు. అప్పుడు ప్రభువు యెరూషలేములో దిగిన తర్వాత నా దేవాలయమును మీరు ఎలా మారుస్తున్నారు? దొంగల వ్యాపార స్థలముగా మార్చేస్తున్నారని చెప్పి అవన్నీ కూడా పడదోసేసి వెళ్ళండి బయటికి అని చెప్పి తోలి వేసినటువంటి గుంపు కూడా అక్కడ మనకి ఇప్పటికి ఎన్ని రకాలు అయ్యారు? 5. తర్వాత గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, రోగస్తులు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు వాళ్ళు? ఆ యేసుప్రభు వస్తున్నాడంట, ఆయనే స్వస్థపరిచేదని అనేక ప్రాంతాల్లో 20-30 కిలోమీటర్ల దూరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుంటివారు, గుడ్డివారు, మూగవారు, రోగాలు, అవసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఎన్ని రకాల ప్రజలు ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని రకాలు? 6 రకాలు. ఇంకో మిగిలినోడు ఎవరంటే అన్ని చోట్ల నుంచి వచ్చేస్తే ఉన్న ఊరు వాళ్ళు రావద్దా? ఇక్కడ పండగ జరుగుతుంది, ఉన్న ఊరు వాళ్ళు రావాలా? యెరూషలేము నివాసులు ఎంతమంది ఉన్నారు? మొత్తము 7 రకాలైనటువంటి ప్రజలు అక్కడికి వచ్చారు. ఎంతమంది జనం వస్తూ ఉంటే 10వ వచనం చదువు. ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము రేగెను. యేసు ప్రభు అంతమంది వెంబడిస్తూ ఉంటే జైలు కొడుతున్నారమ్మా, ముందు వెనక అందరూ జైలు కొడుతున్నారు, స్తోత్రాలు. అసలు అక్కడ ప్రాంతం అంతా కూడా మరి కిలకిలలాడిపోతూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఈయన ఎవరు? అసలు ఈయనకి ఇంతమంది ఫాలోయింగ్ ఉందా? ఎంతమంది ప్రభువుని ఫాలో చేస్తున్నారంటే ఈయన ఎవరు? మన ఊరు వస్తున్నారు అనుకోండి, ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా, మనం ఇంట్లోనే ఉంటాం. మేళాలు, తాళాలు అన్నీ మనకి వినపడుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఇంట్లో ఏమనుకుంటావు? ఎవరు వస్తున్నారు వెళ్ళి చూసిరా అంటామా లేదా? గబగబా బయటకు వచ్చి చూస్తాం, పలానా నాయకుడు వచ్చాడని 21వ అధ్యాయం అంతా కూడా అదే తెలియజేస్తాను. కాబట్టి ఈయన ఎవరో అనేటువంటి కలకలం అక్కడ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆయన ఎవరో వారికి అర్థమైనటువంటి వాక్యభాగం మనకి బోధిస్తుంది. ఆఖరి వచ్చింది, ఈయన గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తకు యేసు అని జనసమూహము తెలుసుకున్నారు వారంతా. ఈయన ఎవరో కదమ్మా, ఈయన దేవుడు పంపించగా వచ్చినటువంటి ప్రవక్త యేసు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రభువుని నమ్మారు, విశ్వసించారు. అలా దేవాలయానికి వచ్చినప్పుడు, యెరూషలేము అనేటువంటి దేవాలయానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క మాటలను ఆలకించినప్పుడు, దేవుణ్ణి ఫాలో అయినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. దానిని బట్టి నీ జీవితం ఎంతో సుందరముగా, సంతోషముగా, ఆనందంగా ఉంటుందని ఈరోజు యెరూషలేములో ప్రభు యొక్క రాక మనందరికీ కూడా తెలియజేస్తాము. అలాంటి సంతోషాన్ని, అలాంటి ఆనందాన్ని నువ్వు పొందుకోవాలని ప్రత్యేకంగా ఈరోజు మనం తెలియజేస్తున్నాం. యేసు రాజుకి, యేసు రాజుకి, దేవుని కుమారునికి, దేవుని కుమారునికి, మరియ తల్లికి, మరియ తనయునికి, మరి దావీదు కుమారునికి. అలాగే యేసు ప్రభు ఈరోజు మనం దేవాలయంలోనికి ఆహ్వానించుకున్నాం. కాబట్టి ఆహ్వానించిన విధానాన్ని బట్టి ఆయనను మోసేటువంటి వారిగా మనం జీవించాలి. గాడిద పిల్ల ఎలా మోస్తుందో అలా మోయడానికి, అయ్యా నేను ఎలా మోయాలి అని నువ్వు ఆలోచన చేస్తే ఎలా మోస్తావు? ఎలా మోస్తావు ప్రభుని? హృదయములు ఎలా మోస్తావు? ఆయన ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, నేను ఆగమంటే నువ్వు ఆగుతున్నావా? చెప్తా, నువ్వు నాకు చెప్పొద్దు. వాక్యం చెప్పేవాళ్ళకి నువ్వు చెప్పొద్దు. కూర్చో, నీకు ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళి ఒకసేపు మళ్ళీ ఆ వాక్యం పూర్తయిన తర్వాత చెప్తాను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుల, ఇదే వాక్యాన్ని నువ్వు వినాలి అంటే సంవత్సరం పడుతున్నాయి. ఈ సంవత్సరంలో ఎవరు సజీవుడో ఎవరు మృతుడో మనకి తెలియదు. నువ్వు ఉంటావో నేనుంటానో తెలియదు. కాబట్టి దేవుని వాక్యమును
బోధించినప్పుడు దానిని మనం ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు. ప్రభు యొక్క ఆహ్వానము పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు ఆటంకపరచాలని చూశారు. ఆటంకం కలిగిందా? వేలకు వేల, లక్షలకు లక్షల ప్రజలు వెంబడించారు. అలా నువ్వు ప్రభువుని మోయటానికి నువ్వు సిద్ధపడాలి. మొయ్యి, ప్రభువును మొయ్యి. ప్రభు కార్యాలు చేయటమే ప్రభువుని మోయటం. ఇక్కడ బహిరంగ శిలువ మార్గం జరుగుతుంది. ఎంతమంది వచ్చి ఆ యొక్క సహాయం చేశారు. అక్కడ స్టేజ్ కడతాం కానీ, మైకులు కానీ, అవి కానీ ఇవి కానీ ఇవన్నీ సెట్ చేయడానికి ఎంతమంది వచ్చి పనిచేశారు. అదే దేవుణ్ణి మోయటం అంటే. అదే దేవుని మోయటం అంటే. దేవుని కార్యాలు జరగటానికి నువ్వు వచ్చి సహకరించేదే దేవుణ్ణి మోయటం. కాబట్టి ఈ పండుగ మనకి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉంది. ప్రభువుని మోయటానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. దాని ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క పండుగ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ పండుగ ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా, మన సంఘాన్ని, మన యొక్క కుటుంబాలను, మరి దీక్షాపరులను, విశ్వాసులను, మరిదల సభ్యులను, సమస్తమైనటువంటి సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.